ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటున్నారు. ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. చాలా ట్రెండింగ్ టాపిక్ కూడా అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తున్నారు. చాలా రకాల కన్ఫ్యూజన్, టెన్షన్ ఏర్పడుతుంది. మాకైతే మీరు పర్ఫెక్ట్ గా మాకు దారి చూపించగలరు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. అయితే ఈ ఖగోళంలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ అద్భుతాల్ని ఏవైతే కనుక గ్రహణాలు జరుగుతాయో ఇవి చాలా మంది నోట్ చేసి పెట్టుకుంటారు. గురుగారు, ఇవి నోట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత జరిగిన ఈవెంట్స్ ఏం జరిగాయి, ఎలాంటి విపత్తులు జరిగాయి అనేది కూడా ఈవెంట్స్ నోట్ చేసి పెట్టుకుంటారు. ఇది ఎప్పటి నుంచో ఈ క్యాలెండర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, లాస్ట్ టైము ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరిగాయో, ఇప్పుడు ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో ఒక గ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అది 500 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చే సూర్యగ్రహణం అది ఏర్పడింది. పూర్తి సూర్యగ్రహణం అమెరికాలో ఫస్ట్ టైం జనాలందరూ కూడా చూశారు. మనకి డే టైంలో నక్షత్రాలు కనబడ్డాయి. ఇది ఈవెంట్ అమెరికాలో జరిగింది. ఎప్పుడు? ఫిబ్రవరిలో జరిగింది. చాలా మంది ఈవెంట్ చూశారు. కానీ దాని తర్వాత విపత్తులు అనేటివన్నీ జరిగాయి. అవి అన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మార్చి 29, 2025 వరకు దీన్ని ఏమంటారు అంటే గ్రహణ సంధికాలము, గ్రహణ వేదకాలము అంటారు. అందులోపల మిడ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది. అంటే ఎండ్ టు ఎండ్ కనుక చూస్తే మధ్యలో మిడ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది. మధ్యలో మధ్యగ్రహణము అంటారు. ఆ మధ్యగ్రహణమే అక్టోబర్ 2వ తారీఖు వచ్చేటువంటి మధ్యగ్రహణం. అంటే ఫిబ్రవరి 2024లో ఒక గ్రహణం వచ్చింది. మళ్ళీ మార్చి 2025లో ఒక గ్రహణం వస్తుంది. మార్చి 28వ తారీఖు గ్రహణం వస్తుంది. మళ్ళీ సూర్యగ్రహణం షష్టగ్రహ కూటమిలో వస్తుంది. పంచగ్రహ కూటమిలేమో ఫిబ్రవరి 2024లో వచ్చింది. షష్టగ్రహ కూటమిలేమో మార్చి 2025 28వ తారీఖు వస్తుంది. అంటే పంచగ్రహ షష్టగ్రహ కూటమిలో ఈ జరిగేటువంటి గ్రహణ వేదకాలం ఏదైతే ఉంటుందో, ఈ ఆల్మోస్ట్ ఈ యొక్క 1 year డ్యూరేషన్ ఏదైతే ఉందో, ఈ డ్యూరేషన్లో మిడ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది. ఆ మిడ్ ఈవెంటే ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు వచ్చేటువంటి ఖగ్రాస, అంటే సంపూర్ణ ఖగ్రాస సూర్యగ్రహణము. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు. 6000 సంవత్సరాల క్రితం ఏర్పడిన రింగ్ ఆఫ్ ఫైర్ మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుంది. ఎప్పుడైనా సూర్యగ్రహణం జరిగితే పార్షల్ గా సూర్యగ్రహణం జరుగుతుంది. అంటే సూర్యబింబాన్ని పూర్తిగా ముంచకుండా సగం నుంచి వెళ్ళిపోతుంది షాడో. ఒక్కొక్కసారి సూర్యగ్రహణం పూర్తిగా మునుగుతుంది. అది 500 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. మళ్ళీ 2048లో మళ్ళీ ఈవెంట్ ఉంది, సంపూర్ణ సూర్యగ్రహణం. సో ఇప్పుడు ఏదైతే కనుక ఈవెంట్ ఏదైతే ఉందో దీన్ని సంపూర్ణ ఖగ్రాస రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే చంద్రుడు సూర్యుడి బింబానికి మధ్యలో వెళతాడు, కానీ పూర్తిగా కప్పబడ్డు. చుట్టూ కూడా అగ్నిగోళం లాగా ఒక రింగ్ లాగా కనిపిస్తుంది మనకి. అంటే ఎర్రటి రింగ్ లాగా కనిపిస్తుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడింది అని అంటే, ఇక మీరు కల్కి సినిమా చూడొచ్చు. ఇప్పుడు ఇది కల్కి సినిమాకి ఇది కొంచెం రిలేటెడ్ గానే ఉంటుంది. ఎప్పుడైతే గనక భగవంతుడు మళ్ళీ అవతారం ఎత్తబోతాడో, ఎప్పుడైతే గనక లోక కంటకుడు పుట్టబోతాడో అప్పుడు ఇలాంటిది జరుగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఎప్పుడైతే పడుతుందో గుర్తుపెట్టుకోండి. షష్టగ్రహ కూటమి అయినప్పుడు ఈ భూప్రపంచంలో 2 పుడతారు. నేను చెప్పాను, పంచగ్రహ కూటమిలో ఒకడు పుడతాడు, షష్టగ్రహ కూటమిలో ఒకడు పుడతాడు. సో లోకాన్ని నాశనం చేయడానికి ఒకడు పుడతాడు, లోకాన్ని కాపాడడానికి కూడా ఒకడు పుడతాడు. సో ఇలాంటి మాస్టర్స్ పుట్టేటువంటి సంవత్సరమే ఇది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇది మహాభారత యుద్ధం జరిగే కన్నా మునుపు వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం ఏర్పడ్డమే ప్రపంచానికి కీడు. సో వరల్డ్ వార్ జరగబోతుంది అని అప్పుడే చెప్పబడింది. ఇది మన పురాణాల్లో కూడా ఉంది, ఋగ్వేదంలో కూడా ఉంది. భూమి రక్తంతో తడుస్తుంది అని కూడా ఉంది. భూమి పైన ఎర్రటి పువ్వులు చిగురిస్తాయి, రక్తముతో తడిచిన తర్వాత ఎర్రటి పువ్వులు చిగురిస్తాయని చెప్పి ఋగ్వేదంలో ఉందన్నమాట. సో అదే థియరీ ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. ఎందుకోసం అంటే మహాభారత యుద్ధం జరిగింది డిసెంబర్లో. సో
ఇది 2004లో కూడా ఇలాంటి గ్రహణం ఏర్పడింది, కానీ ఇలాంటి గ్రహణం కదా, అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది 2004లో. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత సునామీ వచ్చింది మనకి, చెన్నైలో భయంకరమైన పెద్ద సునామీ వచ్చింది మనకి. ఇప్పుడు కరెక్ట్గా 20 సంవత్సరాలు 2024, ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు ఈ సూర్యగ్రహణము మహాలయ అమావాస్య రోజున జరుగుతుంది. మహాలయ అమావాస్య, మహా ఆలయం, ఆలయం అంటే ఏంటి, పూర్తిగా ఆసమంతాత్ లయతీతి ఆలయం అంటే పూర్తిగా నాశనం చేసేదే ఆలయం. మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేటువంటి ఈవెంట్ డే ఏంటి అంటే మహాలయ అమావాస్య. అమావాస్యలో అత్యంత శ్రేష్టమైనటువంటి అమావాస్య మహాలయ అమావాస్య. మనకి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, కృష్ణ ఈ యొక్క 15 రోజుల్లో తిథుల్లో 15 రోజుల్లో ఏ తిథి శ్రేష్టమైంది అని అంటే కృష్ణుడు అంటాడు 365 రోజులు శ్రేష్టమే అని అంటే, అలా కాదు కృష్ణ, ఏదైనా ఒక తిథికి ఒక ప్రయోజనాత్మకంగా ఉంటుంది కదా, పూర్తిగా సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక 15 రోజులు నాకు చెప్పు అని అంటాడు కృష్ణుడు. చెప్తాను విను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. మొట్టమొదటిది బలిపాడ్యమి. పాడ్యమికి శ్రేష్టమైంది. ద్వితీయ యమద్వితీయ శ్రేష్టమైనటువంటిది. మూడవది అక్షయ తృతీయ శ్రేష్టమైంది. చవితి వినాయక చవితి శ్రేష్టమైంది. పంచమి వసంత పంచమి శ్రేష్టమైంది. షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైంది. అంటే ఏదైతే షష్ఠి తిథి కృతికా నక్షత్రంతో కలిసి వస్తే అది శ్రేష్టమైన తిథి. అలాగే సప్తమి భాను సప్తమి, రథ సప్తమి, ఆదివారం సప్తమి కలిసి వచ్చిన మాఘమాసంలో సప్తమి తిథి రథ సప్తమి, అది శ్రేష్టమైంది. తర్వాత అష్టమి కృష్ణాష్టమి శ్రేష్టమైంది. నవమి శ్రీరామ నవమి శ్రేష్టమైంది. దశమి విజయదశమి శ్రేష్టమైంది. ఏకాదశి భీష్మ ఏకాదశి శ్రేష్టమైంది. ద్వాదశి వామన ద్వాదశి శ్రేష్టమైంది. త్రయోదశి ధనత్రయోదశి శ్రేష్టమైంది. చతుర్దశి నరక చతుర్దశి చాలా శ్రేష్టమైంది. అమావాస్య ఆశ్వయుజ అమావాస్య, అదేవిధంగా మహాలయ అమావాస్య, ఇవి శ్రేష్టమైనటువంటివి రోజులు పూర్తి సంవత్సరం లోపల. పౌర్ణమి వచ్చి ఆశ్వయుజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఈ 2 పౌర్ణమిలు శ్రేష్టమైనవి. ఈ విధంగా పౌర్ణమి అమావాస్యల గురించి 16 రోజుల గురించి కృష్ణ భగవానుడు మనకి జ్యోతిష్ శాస్త్రంలో వివరించాడు. ఇవి మనకి అగస్త్య సంహితలో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడేం జరుగుతుంది అని అంటే ఈ ఈవెంట్ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది. మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైతే ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఏమవుతుంది అని అంటే ప్రకృతి జీవనాశనాన్ని కోరుకుంటుంది. సో ప్రకృతి లోపల క్రమేపి ముఖ్యంగా ఎవరెవరినైతే ప్రకృతిని నాశనం చేస్తారో ఆ జాతి మెల్లిగా నశించడం ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా ప్రకృతి విలయం అనే దానికి శ్రీకారం అని చుడుతుంది. మానవుల లోపల మధ్యలో ఒకరి మీద ఒకరికి వైరం పెరుగుతుంది. ఇప్పుడు గనక చూస్తే ఉక్రెయిన్ రష్యా వార్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నాటో దళాలు ఏమంటున్నాయి, ఇంకా మేము ఉక్రెయిన్ తోటి సిగ్నేచర్ చేసేసుకుంటున్నాము, మేము వచ్చేస్తున్నాము అని నాటో దళాలు అంటున్నాయి. ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఉక్రెయిన్ నాటో లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఉక్రెయిన్ నాటోలోకి వెళ్ళిపోయింది అని అంటే నాటో మొత్తం కూడా దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ తోటి సపోర్ట్ ఉన్నట్టే. సో అప్పుడు రష్యా ఏకాక అవ్వదు కదా, రష్యాకి కూడా సపోర్ట్ చేసే దేశాలు చైనా కలిసి వస్తుంది. సో ఇంకా మన కిమ్ ఎట్లాగున్నాడు, ఆయన కూడా కలిసి వస్తాడు. సో ఇది వరల్డ్ వార్ 3కి ఇక్కడ శ్రీకారం చుట్టబోతున్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ సంకేతాలు కనిపిస్తున్నాయి. సో ఈ గ్రహణ ప్రభావం ఆ సంకేతాలకి అగ్రిమెంట్ ఇచ్చినట్టుగా, స్టాంప్ వేసినట్టుగా ఈ గ్రహణ ప్రభావం దాని మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి ఒక వెబ్సైట్లో కూడా రాసి పెట్టారు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి విపత్తులు పెద్ద పెద్ద ఫ్లూ లాంటి ఏవైతే జరిగాయో ఇలాంటి గ్రహణాలు జరిగిన తర్వాతనే ప్రకృతి విపత్తులు పెద్ద పెద్ద రోగాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం అదే కనుక చూస్తే మనకి 2019లో మనకి ఇది వచ్చింది, ఏది అప్పుడు కూడా షష్టగ్రహ కూటమి లోపల మనకి సూర్యగ్రహణం ఏర్పడింది డిసెంబర్ లోపల. నేను అప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రకృతి విపత్తులు రాబోతున్నాయి, రోగభీతులు రాబోతున్నాయి, భయంకరమైన వైరస్లు వస్తాయని చెప్పాను. 2018లోనే నాగరాజ్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను. సో 2019 లోపల ఏం జరిగింది, కోవిడ్ వైరస్ వచ్చింది. 2020 చీకట్లకు నెట్టేసింది, 21 దారుణంగా పోయింది, 22, 23 కొంచెం తేరుకున్నాం, మళ్ళీ 24లో వరదలు విపత్తులు వస్తున్నాయి. సో ఇప్పుడు మన దేశానికి యుద్ధ భీతి ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకోసం అంటే మన దేశంలో తీవ్రవాదము అంతర్గతంగా పెరుగుతుంది. మన దేశానికి 2047
2045 నుంచి 47 ఈ 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా హిందువులు గుర్తుపెట్టుకోండి. 2045 నుంచి 2047 వరకు మీరు ఎంత డబ్బు సంపాదించుకోండి, ఎన్ని భూములు సంపాదించుకోండి, ఎన్ని ఆస్తులు సంపాదించుకోండి, మీరు వేరే వాళ్ళ కోసమే సంపాదిస్తున్నట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు 1947 పాకిస్తాన్ ఏర్పడకన్నా మునుపు పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్లో సింధ్ ప్రాంతం లోపల 98% హిందువులు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఈ రోజటి కనుక చూస్తే, అంటే 2024 సంవత్సరానికి చూస్తే, అక్కడ 1% మాత్రమే హిందువులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 1% కూడా, అంటే 98%లో 1% కూడా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర స్థిరాస్తులు లేవు. వాళ్ళ ఆస్తులన్నీ పోయాయి. కాబట్టి హిందువులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 2045-47 ఇది మనకి విపత్తు కాలము. భారతీయులందరికీ, హిందువులే కాదు, భారతీయులందరికీ విపత్కాలం. ఈ భారతదేశము అంతర్గత తీవ్రవాదంతో ఆక్రమింపబడుతుంది. దానికి శ్రీకారం ఇక్కడ నుంచి, ఇప్పుడు 2024 నుంచి చూస్తే 2044 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 24 అంటే ఇంకా 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో చాప కింద నీరులాగా తీవ్రవాదం పాకుతుంది, విపరీతంగా పాకుతుంది. ఒకేసారి 2 సంవత్సరాలు భారతదేశంలో మూకుమ్మడి దాడులు పెరుగుతాయి. భారతదేశంలో సౌత్ ఇండియా అని గొడవలు చేస్తారు, మా ప్రాంతం గొప్ప అని చెప్పి గొడవలు చేస్తారు. ఏవో ఒకటి అల్లకల్లోలు జరుగుతాయి మనం ఐకమత్యంగా లేకపోతే. మనం ఆస్తులు ఒకటి సంపాదించుకోవడం కాదు, సమైక్యతను కూడా సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి, ఐక్యంగా ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే భవిష్యత్తుకు సూచనలే, భవిష్యత్తు విపత్తుకు సూచనలే ఈ గ్రహణాలు. ఇప్పుడు వచ్చేటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ ఏం చెప్తుంది అని అంటే, ఆ చీకటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో అది మనం అందరం. ఆ చుట్టూ అగ్ని ఏదైతే ఉందో మన చుట్టూ కమ్ముకునేటువంటి విపత్తు. సో రింగ్ ఆఫ్ ఫైర్ మనకు చూపిస్తుంది, అంటే మీ చుట్టూ అగ్ని కమ్ముకోబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చూపించడమే ఈ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ యొక్క ఉద్దేశం. మహాభారత యుద్ధం అప్పుడు ఇదే గ్రహణం ఏర్పడింది. సో ఇది హస్తా నక్షత్రంలో ఏర్పడబోతుంది కాబట్టి హస్తా నక్షత్ర జాతకులకు చాలా కష్టతరమైనటువంటిది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్లకు, ఫినాన్స్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్లకు ఇది నష్టం కలిగిస్తుంది. అంటే బ్యాంకులు దివాలా తీస్తాయి, దేశాలు దివాలా తీస్తాయి, దానితోటి బ్యాంకులు దివాలా తీస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి.